దౌర్జన్యాల నుంచి దోపిడీల నుంచి అసమానతల నుంచి సమానత్వం వైపుకు అవమానీయత నుంచి మానవీయతకు నడిపించే ఓ గొప్ప మహా నిఘంటువు, తన యొక్క జ్ఞానం నుంచి జాలువారిన ఒక మహా అద్భుత గ్రంథం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం అని మీకు ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఆ మహానీయుని యొక్క త్యాగ నిరతి వల్ల, ఆ మహానీయుని యొక్క గొప్ప దార్శనికత వల్ల ఈ రోజు ఈ రాజేందర్ అనే వ్యక్తి ఒక బలహీన వర్గాల ఒక బిడ్డ, ఒక రైతు కూలీ బిడ్డ, ఒక వ్యవసాయం కడుపులో పుట్టిన బిడ్డ ఈ రోజు గ్రామ సర్పంచ్ గా మీ ముందర నిలబడి మాట్లాడుతున్నారంటే, మీరు ఓట్లేసినందుకు గెలిపించిందంటే ఆ ఓట్లు వేసే హక్కును మీకు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నన్ను ఇక్కడ నిలబడి మాట్లాడేలా చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కరే. ఆ మహానీయుడు లేకపోతే, ఆ మహానీయుని త్యాగ నిరతి లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళమో, ఏ గతి చెందే వాళ్ళమో, ఏ చెట్ల కోణల్లో, ఏ పుట్ట పాములలో మన దీనంగా జీవించే వాళ్ళము, కూటికి నేర్చుకోలేని వాళ్ళం, గుడ్డకి నేర్చుకోని వాళ్ళం, ముట్టికి మూత కట్టి ముంతాకులు మోపి రోడ్డు పైన మనం నడిస్తే ఈ భూమి అపవిత్రమవుతుందని చెప్పి ముట్టికి తాటాకు కట్టి మనం ముందర అడుగులు నడిస్తే వెనక తాటాకు సాపు చేసుకోపోతుంది. అప్పుడు ఈ భూమి పుణ్యభూమి అవుతుందని చెప్పి మనని అవమానించిన నా జాతి ప్రజల కోసం తన జీవితాన్ని, తన కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే, నా కొడుకు చనిపోతే చనిపోని గాక, నా భార్య చనిపోతే చనిపోని గాక, కానీ నా జాతి ప్రజల కోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా, నా జాతి ప్రజలను మేలుకొల్పడానికి నేను మేలుకొని ఉన్నా. నా జాతి ప్రజలు నిద్రపోతున్నారు, అందుకే నేను అర్ధరాత్రైనా అపరాత్రైనా మేలుకొని ఉన్నా. నేను చనిపోయిన తర్వాత నా జాతి మేలుకుంటది. నా జాతి మేలుకొనాలంటే, నా జాతి ముందుకు నడవాలంటే ఒక దార్శనికత ఉండాలి, వాళ్ళకు రక్షణ ఉండాలి, వాళ్ళకు నడిపించే ఒక గమ్యం, ఒక దుఃఖించి ఉండాలని చెప్పి రాసిచ్చి మన చేతికి అప్పగించి, ఈ సూర్యుడు ప్రకాశిస్తున్నంత కాలం, ఈ సూర్యుడు వెలుగుతున్నంత కాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భూమి పైన ఉంటాడు, మన గుండెల్లో ఉంటాడు, మన జాతి ప్రజలను మేల్కొల్పడానికి. కాబట్టి మనమందరం ఒకసారి గట్టిగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడి నుంచే ఏ లోకంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మన చప్పట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పడేలా మనమందరం కరతాళ ధ్వనులతో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. ఏ తల్లిదండ్రులైతే వ్యవసాయం చేస్తున్నారో, ఏ తల్లిదండ్రులైతే కూలీ పని చేస్తున్నారో, ఏ తల్లిదండ్రులైతే పొట్ట చేత పట్టుకొని పట్నం పోయిండ్రో, ఏ తల్లిదండ్రులైతే పొట్నం చేత పట్టుకొని బొంబాయి పోయిండ్రో, ఏ పొట్ట చేత పట్టుకొని ఈ రోజు హైదరాబాద్ లో రిక్షాలు నడుపుతున్నారో, ఏ బిడ్డలైతే ఆటోలు నడుపుతున్నారో, ఏ బిడ్డలైతే కార్మిక గనులలో పనిచేస్తున్నారో, ఏ బిడ్డలైతే ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నారో, ఏ బిడ్డలైతే ఈ రోజు ఇక్కడ కూర్చొని చదువుతున్నారో, ఇక్కడ కూర్చొని అక్షర జ్ఞానం నేర్చుకుంటున్నారో, ఆ అక్షర జ్ఞానం మనకి ప్రసాదించిన విద్యా హక్కును భారత రాజ్యాంగంలో ప్రసాదించిన మహానుభావుడు దాదాడిన ఒడవని ఒక గొప్ప జ్ఞాన ఇది, ఒక గొప్ప మహాసముద్రం, ఒక గొప్ప ఓషియన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చరిత్రను తిరగరాస్తారు, చరిత్రను కనుమరుగు చేయాలని ఎందరో కుయుక్తులు పండుతారు. ఈ అణగారిన వర్గాల ప్రజలు రాజకీయంగా చైతన్యవంతమైతే, రాజకీయంగా ఉన్నత స్థితికి పోతే ఈ ప్రజలు మన మాట వినాలని, ఈ ప్రజలు మనం చెప్పినట్లు వినాలని, ఈ ప్రజలు మన చెప్పు చేస్తే, ఏ అగ్రవర్ణ ప్రజలైతే మన తాతలను, మన తండ్రులను వాళ్ళ గడప దగ్గర కూర్చోబెట్టిండ్రు, వాళ్ళ చెప్పుల దగ్గర కూర్చోబెట్టిండ్రు. ఇది కాదు జీవితం. ఈ బానిస సంఖ్యలను తెలుసుకొని భారతదేశం యొక్క భవిష్యత్తును భుజాల మోసుకోవాలి. రేపు నా